నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది ఒక కళ. 5 దశాబ్దాల నిరీక్షణ, కోట్లాది మంది రైతుల ఆశల వారధి అదే పోలవరం. ఇప్పుడు ఈ ప్రాజెక్టు చుట్టూ ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. అది ప్రాజెక్టు నిర్మాణం గురించి కాదు, ఆ ప్రాజెక్టుకు ఎవరు పేరు పెట్టాలి అన్న దానిపైన గురించి. ఎవరు తవ్వినా గోతిలో వారే పడతారు అన్నది సామెత. రాజకీయాలకు వర్తిస్తుందో లేదో కానీ పేరు పెడితేనే గుర్తింపు వస్తుందనేటువంటి నమ్మకం మాత్రం నేతల్లో బలంగా వినిపిస్తుంది. మరి పోలవరానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలా, లేక గతంలో అనుకున్న వైఎస్ఆర్ వాజ్పేయి పేర్లు రేసులో ఉన్నాయా? అసలు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ వేసినటువంటి ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? మీరే చూడండి. పొట్టి శ్రీరాములు పేరును ప్రతిపాదిస్తున్న జనసేన. పొట్టి శ్రీరాములు పేరు వెనుక సెంటిమెంట్. వైఎస్ఆర్ పేరుతో గెజిట్ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం. వాజ్పేయి పేరు ప్రతిపాదన బీజేపీ చంద్రబాబు ఆలోచన. నిధులు కేంద్రానివి, నిర్ణయం ఎవరిది? ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలని తృణప్రాయంగా అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు, ఆయన త్యాగం వల్లే ఈరోజు మనం ప్రత్యేక రాష్ట్రాన్ని చూస్తున్నాం. అయితే పవన్ కళ్యాణ్ అభిప్రాయం ప్రకారం ఆ మహనీయుడికి దక్కాల్సిన గౌరవం ఇంకా పూర్తి స్థాయిలో దక్కలేదు. కేవలం ఒక జిల్లాకు లేదా ఒక చిన్న సంస్థకు ఆయన పేరును పరిమితం చేయకూడదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు లైఫ్ లైన్ వంటి పోలవరానికి ఆయన పేరు పెడితే అది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని జనసేన బలంగా నమ్ముతుంది. తాజాగా నాగబాబు కూడా ఆర్యవైశ్యుల సమావేశంలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. త్యాగానికి మారుపేరు పొట్టి శ్రీరాములు, ఆయన త్యాగానికి గుర్తుగా పోలవరమే సరైన వేదిక అని వారి యొక్క వాదన. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును ఈ ప్రాజెక్టుకు పెట్టాలని 2019లో మంత్రివర్గ తీర్మానం చేసింది. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో దీనిని ఇందిరా సాగర్ అని పిలిచేవాళ్ళు. వైఎస్ఆర్ బతికున్న కాలంలో కూడా అదే పేరు కొనసాగింది. కానీ జగన్ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ పోలవరం ప్రాజెక్టుగా పేరు మారుస్తూ జీవో జారీ చేశారు. కాకి కన్నబిడ్డ కాకికి ముద్దు అన్నట్లు జగన్ తండ్రి పేరు పెట్టుకున్నప్పటికీ అది జనాల్లోకి వెళ్లలేదు. ఇప్పటికీ కేంద్ర రికార్డుల్లో మరియు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఫైళ్లపైన ఇది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుగానే కొనసాగుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ఇచ్చినప్పటికీనూ అది కేవలం కాగితాలకే పరిమితమైందనేది వాస్తవం. మరోవైపు దేశంలో నదుల అనుసంధానానికి బీజం వేసిన అటల్ బిహారీ వాజ్పేయి పేరును పోలవరానికి పెట్టాలని డిమాండ్ కూడా గట్టిగానే వినిపిస్తుంది. వాజ్పేయి కన్న కలల వల్లే నేడు కృష్ణా గోదావరి నదుల అనుసంధానం సాధ్యమైంది. అందుకే బీజేపీ నేతలు ఆయన పేరును ప్రతిపాదిస్తున్నారు. 2014లో చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును ఎన్టీఆర్ సాగర్ అని పిలవాలని భావించిన వాజ్పేయి మరణ అనంతరం ఆయనకు గౌరవ సూచకంగా వాజ్పేయి పేరు పెడితే ఎలా ఉంటుందని చర్చ కూడా జరిగింది. కానీ వివాదాలు ఎందుకని 2015లో ఇందిరాసాగర్ పేరును తొలగించి కేవలం పోలవరం ప్రాజెక్టుగా మాత్రమే ఉంచడం జరిగింది. పోలవరం ఒక నేషనల్ ప్రాజెక్ట్. దీనికి సంబంధించిన ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. నిధులు ఇస్తున్న కేంద్రం పేరు విషయంలో కూడా పట్టుబట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ నరేంద్ర మోదీ సర్కార్ వాజ్పేయి పేరు పెట్టాలని భావిస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి తలొగ్గక తప్పదు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన పొట్టి శ్రీరాములు పేరుకు ప్రాంతీయ సెంటిమెంట్ బలంగా ఉంది కాబట్టి బీజేపీ దీనిని వ్యతిరేకించకపోవచ్చు. చివరిగా పోలవరం ప్రాజెక్టుకు పేరు పెట్టడం అనేది కేవలం ఒక నామకరణం మాత్రమే కాదు, అది రాబోయే ఎన్నికల నాటికి పార్టీల సిద్ధాంతాలకు ఒక ప్రతీకగా మారబోతుంది. ప్రాజెక్టు పూర్తి కావడం ఎంత ముఖ్యమో దానికి ఏ పేరు పెట్టాలన్నది కూడా రాజకీయంగా అంతే కీలకం. వైఎస్ఆర్ పేరుతో జగన్ సాగించిన ప్రయత్నం సఫలం కాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెచ్చిన అమరజీవి పేరు ప్రతిపాదనలో ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. పోలవరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్నటువంటి పేరు రాజకీయం
పేరు గొప్ప ఊరు దిబ్బ కాకుండా ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తయి అమరజీవి పొట్టి శ్రీరాములు లాంటి మహానీయుల పేరు పెట్టుకుంటే రాష్ట్రానికి గర్వకారణం. మరి కూటమి ప్రభుత్వం ఎవరి పేరును ఫైనలైజ్ చేస్తుందో వేచి చూడాలి. ఓవరాల్గా రాష్ట్రంలో అతి పెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది. దీనికి నిధులు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కేవలం నిర్మాణ బాధ్యతలు మాత్రమే తీసుకోవడం జరిగింది. అలాంటి సమయంలో పోలవరం ప్రాజెక్టుకు పెట్టేటువంటి పేరు కూడా కేంద్ర ప్రభుత్వమే కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం నుంచి మరీ ముఖ్యంగా జనసేన ప్రతిపాదిస్తున్న పొట్టి శ్రీరాములు పేరు పెడితే బీజేపీతో పాటుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరింత బలపడ్డానికి అవకాశము ఉంటుంది. మరోవైపు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ గతంలో పోటీ చేసినటువంటి విషయం విదితమే. అలాంటి సమయంలో అటల్ బిహారీ వాజ్పేయికి ఆయన యొక్క నిబద్ధతకు ఆయన యొక్క సిద్ధాంతాలకు మరింత ప్రాధాన్యత ఇచ్చినట్లుగా బీజేపీ శ్రేణుల్లో బలంగా వెళ్తోంది. కాబట్టి ఏ పేరు పెట్టినా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రాష్ట్ర ప్రజల్లో చెరగని ముద్రపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.